శివునికి అభిషేకం ఎలా చేయాలి? సో, నేను ఇంతకుముందు కూడా నా షార్ట్ వీడియోస్‌లో చెప్పాననమాట. ఎలా అభిషేకం చేయాలి, నేనెలా చేస్తాను పంచామృతాలతో అని మీకు క్లియర్‌గా నేను చూపించాను షార్ట్ వీడియోస్‌లో. సో, ఇప్పుడు క్లియర్‌గా మనం ఆహ్, ఎలా శివలింగానికి అభిషేకం చేయాలి అనేది తెలుసుకుందాము. సో, ఫస్ట్ మీరు శివలింగాన్ని ఇంట్లోకి తెచ్చుకోండి. ఫస్ట్ నమ్మి తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత రోజు శివలింగానికి అభిషేకం స్టార్ట్ చేయండి. అంటే ఒక చెంబెడు వాటర్ పోసినా చాలు. ఆయనకి ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేయడనమాట మీ నుంచి. చెంబెడు వాటర్ పోసినా ఆయనకి చాలన్నమాట. సో ఫస్ట్ మనం లింగాన్ని ఇంటికి తెచ్చుకున్న తర్వాత వాటర్తో అభిషేకం స్టార్ట్ చేయండి. మీకు ఎలా వీలైతే అలా, అంటే మీ శక్తి కొరదో మీకు ఎలా వీలైతే అలా శివయ్యకి అభిషేకం స్టార్ట్ చేయండి. లేట్ చేయొద్దు. చాలా మంచి జరుగుతుంది. నన్ను నమ్మండి. నమ్మి స్టార్ట్ చేయండి. చాలా చేంజెస్ అనేవి జరుగుతాయి అన్నమాట. శివ అభిషేకం అనేది చాలా మార్పులు తెస్తుంది. చాలా మన లైఫ్ అనేది టర్న్ అవుతుందన్నమాట. మరకత శివలింగం లేదా స్ఫటిక శివలింగం ఏది తెచ్చుకున్నా మంచిదే. ఇప్పుడు స్ఫటిక శివలింగం ఉన్నవాళ్ళు అభిషేకం స్టార్ట్ చేసుకోండి. మరకత తెచ్చుకోవాలనుకుంటే రెండిటికి అభిషేకం స్టార్ట్ చేయండి. రెండు పక్కన పెట్టుకొని రెండిటికి అభిషేకం చేయండి. మరకత శివలింగం అనేది చాలా మంచిదన్నమాట. అది ఏంటంటే మనకి ఐశ్వర్యం అనేది ఇస్తుందన్నమాట. స్ఫటిక శివలింగం కూడా ఈక్వలే అండి. నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియోలో కూడా చెప్పాను. సో మనం ఏది చేస్తున్నాం అనేది కాదు, మనము ఇంట్లోకి తెచ్చుకొని స్ఫటిక శివలింగం అయినా సరే, మరకత శివలింగం అయినా సరే, మంచిగా దాన్ని తెచ్చుకొని మీరు ఆరాధన చేసుకుంటే అక్కడ శివుడు ఉంటాడు. శివుడే అది. కాబట్టి శివుడు వింటాడు. ఏమి నీకు ఇవ్వాల్సింది నీకు ఇస్తాడు శివుడు. దీనికి చేస్తామా అనేది కాదు. దేనికి చేసినా మంచిదే. శక్తి కొరదు నీరు, పాలు, పెరుగు, పంచదార, నెయ్యి. సో ఎలా వీలైతే అలా చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మనం ఒక రాగి చెంబులో శుద్ధమైన నీరు తీసుకొని శివయ్యకి అభిషేకం చేసుకోవచ్చు. సో పంచాక్షరి మంత్రం ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అనుకుంటూ చాలా స్లోగా ఆయనని ధ్యానించుకుంటూ, ఆయన స్మృతిలోనే ఉంటూ, ఆయనని భక్తితో చాలా శ్రద్ధతో ఆయనకి నెమ్మదిగా నీరు పోస్తే ఆయన అనుగ్రహిస్తాడు. ఇంకా వీలైతే మండే గుడికి వెళ్ళండి. శివాలయంకి వెళ్ళి స్వయంగా మీ చేతులతో మీరే అభిషేకం చేయండి పంచామృతాలతో. కుదిరితే రోజు వెళ్ళండి. లేదు అనుకుంటే మండే వెళ్ళినా సరిపోతుందన్నమాట. కానీ ఇంట్లో మాత్రం అభిషేకం అనేది రోజు చేయండి ఆపకుండా. చెంబడి నీళ్ళతో అయినా సరే ఆయనకు అభిషేకం చేయండి. అలా అపోహపడతారు, లింగానికి అభిషేకం రోజు చేస్తే ఏమైనా అవుతుందా అదని. ఏది కాదు, చాలా మంచిగా జరుగుతుంది. అవన్నీ పెట్టుకోకండి మీరు. శ్రద్ధగా ఆయనకి చెంబడి నీళ్ళు పోసి ఇంట్లోనే మంచిగా అభిషేకం చేసుకుంటే చాలా కరుణిస్తాడు ఆయన, చాలా అనుగ్రహిస్తాడు. భక్త కన్నప్ప గురించి ఐడియా ఉంటుంది కదా అండి. అతను అయితే మాంసాన్ని శివయ్యకి సమర్పించాడు. అతను చాలా ఎంత భక్తి అంటే అతనికి. అలాగా మనము నందిలాగా శివయ్యని చూసుకుంటూ కూర్చున్నా అసలు ఈ జీవితం అనేది సరిపోదన్నమాట. సో ఆయనను చూస్తూ, ఆయనకు అభిషేకం చేసిన తర్వాత, ఆయనను అలంకరించిన తర్వాత ఆయనను చూసుకుంటూ కూర్చుంటే మాత్రం మనకి చాలా ఆనందంగా ఉంటుంది. ఆయనను చూస్తే అంత బాగుంటాడు ఆయన. ఏం చేయక్కర్లేదు మీరు. ఆయనకి చెంబడి నీళ్ళు పోయండి, పంచాక్షరి మంత్రం జపించండి. నీళ్ళు పోసిన తర్వాత హారతి ఇచ్చేసేయండి, చిన్న ధూపం చూపించేసేయండి. చిన్న బెల్లం ముక్క నైవేద్యం పెట్టినా చాలు. ఆయనకంతే చాలు, ఎక్కువ ఆశించాడు కూడా. భక్తిగా నమ్మి చెయ్యండి రోజు అభిషేకం. ఇంకా మీరేం చేయక్కర్లేదు, ఆయన చూసుకుంటాడంతా. మీరు ఎలాంటి మార్పులు మీలో చూసుకోవాలనుకుంటున్నారు, మీ సరౌండింగ్స్ మీరు ఎంత చేంజ్ అవుతాయో ఆయన చూసుకుంటాడనమాట. అది స్వయంగా మీకు అనుభవం అయితే తప్పిస్తే మీకు తెలియదు అనమాట. సో అలా మనకు కావాలంటే ఫస్ట్ మనం నమ్మి ఆయనకు అభిషేకం అనేది స్టార్ట్ చేయాలన్నమాట.
ముందు ముందు వీడియోస్‌లో శివయ్య గురించి వివరంగా ఇంకా ఎలాంటి చేంజెస్ వస్తాయి ఆయనని అర్చన చేసి ఆయనకి అభిషేకం చేయడం వల్ల ఎలాంటి చేంజెస్ వస్తాయి, ఏంటి అనేది ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకుంటాను నేను. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్‌ని షేర్ చేయండి. నన్ను నమ్మి మీరు ఇంట్లో లింగాన్ని పెట్టుకొని అభిషేకం చేసి మీరు మారుతున్నారంటే నాకు అంతకంటే ఎక్కువ ఏమొద్దు. సో నా నుంచి 10 మందికి మంచి కావాలనే నేను చూస్తాను. సో మీరు షేర్ చేయండి. మీరు నన్ను నమ్మి మీరు ట్రై చేయండి. మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. ఇంకా చాలా వీడియోస్ అనేటివి వస్తాయన్నమాట. సో స్టే ట్యూన్డ్. హర హర మహాదేవ శంభో శంకర నమ పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకర.